నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోజు ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకి హైదరాబాద్లోని పలు ప్రాంతాలు చిత్తడిగా మారుతుండగా ఇక ఈ నెలలో భారీ వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. నిత్యకృత్యంగా మారిన సమస్యల నుంచి తమను తప్పించాలని గుంతలమయమైన రోడ్లు, వరదల సమస్యలు, ఇరుకు దారులతో జూబ్లీ హిల్స్లోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యం వర్ష సమస్యలతో ఇబ్బందులు తలెత్తే కృష్ణానగర్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. జూన్ నెల ప్రారంభానికి ముందే హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ మహానగరంలో ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో నిరంతరం జలమయంగా మారుతుంటాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతుంటుంది. అలాగే నిర్వాసితులు సైతం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇలా సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రాంతాల్లో ఒకటి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోని కృష్ణానగర్ ప్రాంతం. ప్రజెంట్ మనం కృష్ణానగర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మనకు కనిపిస్తుంది దీన్ని వసంత హార్డ్వేర్ గల్లీ అంటారు, ఆంటీ టిఫిన్ సెంటర్ గల్లీ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎటువంటి వర్షం అనేది లేకపోయినప్పటికీ కాస్తంత చిన్న చినుకులు పడితేనే ఈ ప్రాంతం అంతా కూడా చిత్తడిగా మారిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ రూట్లో ఎక్కువగా చిన్నపాటి చిరు వ్యాపారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కర్రీ పాయింట్స్ కావచ్చు, టిఫిన్ హోటల్స్, అలాగే కిరాణా, అనేక రకాల సామాగ్రి కొనుక్కోవడానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బిజినెస్లన్నీ కూడా ఈ రూట్లో జరుగుతూ ఉంటాయి. అయితే వర్షాలు మొదలయ్యాయంటే ఈ రూట్లో పూర్తిగా జలమయం అయిపోతుంది. దాదాపు మోకాళ్ళ లోతు నీరు వస్తుంటుంది. పక్కన పార్క్ చేసినటువంటి వాహనాలన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడికక్కడ వ్యాపారాలు స్తంభించిపోతుంటాయి. మొత్తం పూర్తిగా వీళ్ళు క్లోజ్ చేసుకోవాల్సిందే తప్ప ఏమాత్రం ఓపెన్ చేసి తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశం అనేది ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు అసలు ఎటువంటి వర్షాలు అనేవి లేకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ ఇక్కడ ఎంత చిత్తడిగా కనిపిస్తుంది అనేది మన వాహనాల రాకపోకలను చూస్తుంటేనే అర్థమవుతుంది. నిరంతరం వైపున బురద ఉంటుంది, మరోవైపున మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి నోరు తెరుచుకొని ఉంటాయి. అలాగే ఇటు చాలా కంజెస్టెడ్గా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు ఇటువంటి ప్రాంతాల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరోవైపు ఇక్కడ రోడ్లు అనేవి కూడా కొంత గుంతలుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాహనదారులు సైతం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణాలు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. అయితే ఇక వర్షాలు మొదలైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడకు వరద నీరు అనేది ఇక్కడ కురిసినటువంటి వర్షం కంటే పై ఎత్తున జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద కారణంగా ఆ పై ఎత్తున ప్రాంతాల్లో నుంచి వర్షపు నీరంతా కిందకు దిగొచ్చి ఇక్కడ కృష్ణానగరంలోని ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రూట్లో ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో నివసించే వారు నిత్యం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. సో వీటన్నిటి మీద అధికారులు ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం మరింత వర్షాలు ఎక్కువైనాయంటే ఖచ్చితంగా ఈ ఇబ్బందికరమైనటువంటి ఆ పరిస్థితి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా అధికారులు ఫోకస్ చేయాలి. మరోవైపున రోడ్లను కూడా కొంత సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గుంతలమయంగా మారిపోయినటువంటి ఈ రోడ్ల కారణంగా ఒకవేళ వర్షపు నీరు అనేది వచ్చి చేరితే మాత్రం ఖచ్చితంగా వాహనాలు గుంతలు ఎక్కడున్నాయనేది అర్థం కాదు. యాక్సిడెంట్లకు గురేటువంటి అవకాశాలు ఉంటాయి. వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మాన్సూన్ టీమ్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ యంత్రాంగం ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణానగర్ ప్రాంతంతో పాటు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగానే గుంతలను పూడ్చి రోడ్లను కొంత శుభ్రంగా ఉంచుతూ మరోవైపు వాటర్ నిలుపుదల కాకుండా ఎక్కడికక్కడ వరదలు ప్రవహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా నగరవాసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, కృష్ణానగర్ నుంచి. 40 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాం, కానీ ఇది వర్షాకాలంలోనే ఇక్కడ పట్టించుకుంటారు, కానీ దాని తర్వాత ఎవరు రారు. వర్షాకాలం అయిపోతే ఇది ఎవరు పడిపోయినా చచ్చిపోయినా అడిగేవాళ్ళు లేరు. ఆ మెయిన్ ఓపెన్ చేశారు. ఇప్పుడు అది ఎంత డేంజర్ అంటే దాని ఆపోజిట్ లోనే స్కూల్ ఉంది. ఎవరు పడిపోయినా కూడా దానికి ఎవరు రెస్పాన్స్ లేదు. అది ఓపెన్ చేశారు, అది మళ్ళీ కవర్ చేయాలి కదా. అది అయిపోయింది, ఇప్పుడు వర్షం ఆగిపోయింది, మళ్ళీ రాలేదు. అది వర్షాకాలం అయిపోతే కవర్ చేస్తారు. అప్పుడు దాకా మధ్యలో ఎవరైనా పడిపోయినా చచ్చిపోయినా ఎవరు బాధ్యత? మేమైతే చిన్నప్పుడు చూసాము, ఇంకా ముసలాళ్ళం అయిపోయాము. ఇంకా మేము చెప్పి మేము కూడా ఇంకా ఇల్లులు అమ్మేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడతలేరు. అందరు వెళ్ళిపోతాం. చాలా మంది ఇక్కడ మేము వచ్చినప్పుడు 100 ఫ్యామిలీలు ఉన్నారు. ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు 50-60 ఫ్యామిలీ వాళ్ళు అమ్మేసి బయట వేరే ఏరియాకి వెళ్ళిపోయారు. వర్షాలు పడ్డప్పుడు వాటర్ చాలా హైట్ వస్తాయి. నేను వెంకటగిరిలో ఉంటానండి, ఇటువైపు వెళ్తుంటా షార్ట్ కట్ అని.
లోకల్ కాకపోయినా నేను ఇక్కడ ఉంటాను, రెంట్కి ఉంటాను. నేను మా అన్నయ్య వదిన వాళ్ళు ఉంటాం ఇక్కడ. వర్షం పడితే ఇంత హైట్ వాటర్ వస్తాయి. నీకు ఇక్కడ నేను ఉన్నానా, ఇంతవరకు వాటర్ వస్తాయి. కారిల్లా బండిల్లా ఉండిపోవటమే. ఇక్కడ లోకల్ పర్సన్స్ ఏం చెప్తున్నారంటే పైనుంచి వాటర్ వస్తున్నాయి, దానికి ఎప్పటి నుంచో వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అంటున్నారు. సరే, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే అరే 5 కిలోమీటర్లు అందరూ ఉంటారన్న, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. డ్రైనేజ్ అయితే చాలా ఘోరం. వాళ్ళు డెఫినెట్గా ఫోకస్ చేయాలి, చూడాలని 100% నేను కోరుకుంటున్నా.